రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ఖమ్మం నగరంలో నూతన బస్టాండ్ వద్ద అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. సో పూర్తిగా అమిత్ షా దాదాపు అంబేద్కర్ నామాన్ని స్మరించే బదులు దేవుడి నామాన్ని స్మరించినా కొంత పుణ్యం వస్తుందనే అనుచిత వ్యాఖ్యలపై వామపక్ష పార్టీలు మొత్తం కూడా భగ్గుమంటున్నాయి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వామపక్ష పార్టీ నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. సార్, ఒకసారి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? నా పేరు సివై పుల్లయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ని. పార్లమెంట్లో డిసెంబర్ 17వ తేదీన 27వ తేదీన హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ 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 అనే కంటే భగవంతుణ్ణి కలుసుకోండి మీకు మోక్షం కలుగుతుందని చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ రాజ్యాంగానికి సెక్యులరిజానికి వ్యతిరేకమైనటువంటివి. ఇవాళ బీజేపీ మనువాద భావజాలాన్ని భారతదేశ ప్రజలలో పెంచి పోషించాలని, రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విధానాలని, ప్రజాస్వామిక భావజాలాన్ని తొలగించాలని చెప్పి, చరిత్ర పాఠాలను కూడా మార్చేయాలని చెప్పి ఒక కపట బుద్ధితోటి భారతదేశ ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ వాళ్ళకు వచ్చిన పద్ధతుల్లో ఇష్టమైనటువంటి భాషలో వ్యాఖ్యానాలు చేయటం అనేటువంటిది ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం అని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖండిస్తూ ఉన్నది, ఆరోపిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా దేశానికి పట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఇది. వీళ్ళు హంతకులు, పాలకులు కాదు. వీళ్ళు ప్రజల్ని పరిపాలించేటువంటి అర్హత వీళ్ళకి లేదు. గుజరాత్లో 3000 మంది మైనార్టీలని, దళితుల్ని, పేదల్ని హత్య చేసినటువంటి వాళ్ళు వీళ్ళు హంతకులు అని చెప్పి కోర్టుల్లో రుజువైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టు తీర్పుని ఇచ్చినటువంటి జస్టిస్ లోయా అనేటువంటిని కూడా హత్య చేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవాళ భారతదేశంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వీటిని పక్కదారి పట్టించడం కోసమే పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. దీన్ని దేశ ప్రజలందరూ కూడా ఖండించాలని సిపిఎంఎల్ మాస్ లైన్ కోరుతా ఉంది. సో మన దగ్గర మరికొందరు మహిళా నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో మహిళా నాయకులు అడుగుదాం, అమిత్ షా వ్యాఖ్యలను వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా చేస్తారమ్మా చెప్పండి. అమిత్ షా వ్యాఖ్యల మీద అంటే దాదాపు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది, ఎలా తీసుకోవాలి దీన్ని? భారత రాజ్యాంగకర్త అంబేద్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బలుపు నరం లేని నాలుక ఏ మాట అయినా మాట్లాడుద్ది అంటారు కదా, అలాంటి బలుపు మాటలు ఇవాళ అధికారంలో ఉన్నామని విర్రవేగాల్సిన అవసరం లేదు. రేపు మీకు ఏ గతి పట్టుద్దో కూడా మీరే ఆలోచించుకోండి. ఈ రకంగా ఒక మతతత్వ శక్తులు అయ్యుండి మీరు మనుషులు విభజించి పరిపాలన చేసుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా నీ మాటలు ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి మతతత్వ శక్తులారా. కాబట్టి మీరందరూ కూడా రాజ్యాంగకర్త అంబేద్కర్ గారి కాలి గోటుకు సరిపోరు. మీరు ఆయన రాజ్యాంగకర్త. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగం రాసిన కాడి నుంచి కూడా ఈనాటి వరకు కూడా సమస్త భారతదేశ ప్రజలు ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇవాళ మీరు వచ్చి 10 సంవత్సరాలు అయింది. మీరు మార్చేస్తారా? మీకు ఆ హక్కు ఉన్నదా, మీకు అర్హత ఉన్నదని నేను అడుగుతా ఉన్నాము. ఆనాడు అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాజ్యాంగాన్ని రచించారు. ఇవాళ మీరు మారుస్తామంటే చూస్తూ ప్రజలు ఊరుకోరు. కాబట్టి మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఖబర్దార్ అమిత్ షా. సో ఒక్కసారిగా మన దగ్గర పిఓడబ్ల్యూ నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో అమిత్ షా వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారంటే అమిత్ షాకు మీరు ఎటువంటి వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారు ఈరోజు ప్రధానంగా? భారత పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుచేటు. ఇవాళ భారత రాజ్యాంగం రాసినటువంటి ఆ హక్కులతోటే అమిత్ షా పార్లమెంటులో ఉండడం జరిగింది. మరి రాజ్యాంగ నిర్మాత, పేదల పక్షపాతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాదీపం అయినటువంటి అంబేద్కర్ పైన ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ మహిళలు ఈ అన్ని రంగాల్లో ముందున్నారు అనంటే దానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి హక్కులే. ఇవాళ ఒకప్పుడు ఓటు హక్కు లేదు మహిళలకి, ఒకప్పుడు చదువుకోవడానికి అధికారం లేదు, ఒకప్పుడు ఆస్తిలో హక్కు లేదు. మరి ఇవాళ ఆ హక్కులన్నీ కూడా మహిళలు సాధించుకున్నారు అనంటే ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి భిక్షే అని మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అమిత్ షా
నువ్వు నువ్వు అన్నటువంటి అనుచిత వ్యాఖ్యల్ని నువ్వు వెనక్కి తీసుకోకపోతే నువ్వు జాతి మొత్తం కూడా నిన్ను క్షమించదు. నువ్వు జాతికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చూశారు కదా, అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వామపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. వెంటనే మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆ బడుగు బలహీన వర్గాల తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడదు. సో ఏది ఏమైనా అనుచిత వ్యాఖ్యల మీద ఆ వామపక్ష పార్టీలు గట్టిగానే స్పందిస్తున్నాయి. పూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ అధికార బలాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పేద ప్రజలకు మేలు చేయండి తప్ప ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోండి అంటూ కూడా అమిత్ షాకు హితవు పలుకుతున్న పరిస్థితి ఖమ్మం నగరం నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.